వెల్కమ్ బ్యాక్. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించారు. ఆ తర్వాత రాత్రి 1 గంటకు వైకుంఠ ద్వారాలు తెరిచారు. మొదట వీఐపీలకు దర్శనం కల్పించారు. ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠ ద్వారా దర్శన భాగ్యం కల్పిస్తుంది. జనవరి 8న రాత్రి 12 గంటల వరకు 10 రోజుల పాటు ఈ దర్శనం కల్పిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు భారీగా తరలివచ్చారు. జనవరి 1 వరకు టోకెన్లను భక్తులనే దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఆధార్ కార్డుతో పాటు డీప్లో కేటాయించిన టోకెన్ ప్రింట్ కాపీని తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ సూచించింది. తొలి టైం స్లాట్ టోకెన్ పొందిన వారిని ఉదయం 11 గంటల వరకు కృష్ణతేజ ప్రవేశ మార్గం నుంచి, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల స్లాట్లో ఉన్న వారిని ఏటీజీహెచ్ నుంచి అనుమతిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు శిలాతోరణం ప్రవేశ మార్గం ద్వారా భక్తులను ఆలయంలోకి పంపిస్తారు. జనవరి 2 నుంచి 8 వరకు ఎలాంటి టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఇప్పటికే జారీ చేసిన ఎస్సీడీ శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన భక్తులను నిర్దేశిత సమయంలో ఆయా కోటా మేరకు అనుమతిస్తున్నారు. చివరి 3 రోజుల్లో స్థానికులకు రోజుకు 5,000 మంది చొప్పున ఇప్పటికే ఈ డీప్ ద్వారా టోకెన్లు జారీ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనలిచ్చారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల స్వామివారి సేవలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సినీ నటుడు చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు, నారా రోహిత్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. ఎస్ గోపినాథ్. వరలక్ష్మి, మొత్తం మీద ఇవాళ తెల్లవారుజామున 1:30 నుంచి కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అర్చకులతో పాటు అధికారులు, బోర్డు సభ్యులు వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి సంబంధించి కైంకర్యాలు, నైవేద్యం తర్వాత అంటే ఏదైతే ఉన్నటువంటి వైకుంఠ ద్వారాలు అంటే భక్తులు లక్షలాది మంది భక్తులు, కోట్లాది మంది భక్తులు పుణ్యంగా భావించేటటువంటి ద్వారాలు తెరుచుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వీఐపీలతో పాటు కూడా సామాన్య భక్తులు కూడా దర్శనాలు అనేది ప్రారంభం అవడం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున 4:30, 5 గంటల వరకు కూడా వీఐపీ ప్రముఖులకి, రాజకీయ సినీ ప్రముఖులు, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వాళ్ళు వీళ్ళకందరికీ కూడా అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా చాలా ప్రాంతాల నుంచి కూడా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో నేరుగా రాత్రి తిరుమలకు చేరుకోవడం జరిగింది. ఆ సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యులు, అధికారులు వీళ్ళందరూ కూడా ఆయనకి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాత్రి తిరుమలలోనే ఇక్కడ అంటే బస చేసి ఇవాళ తెల్లవారుజామున ఏదైతే వైకుంఠ ద్వారాలు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆయన దర్శనానికి వచ్చిన నేపథ్యంలో కాసేపటి క్రితం అంటే 4:30 సమయంలో ఆయన స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. కుటుంబ సభ్యులు సతీ సమేతంగా, అదే కాకుండా మనవడు, కూతురు, అదేవిధంగానే మిగిలినటువంటి కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా ఆయనతో పాటు వెళ్లి ఆలయం లోపలికి వెళ్లి వైకుంఠ ద్వారం గుండా కూడా వెళ్లి నేరుగా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మొత్తం మీద దర్శనాలన్నింటినీ కూడా ఆయన కంప్లీట్ చేసుకుని మరి కాసేపట్లో రిటర్న్ అయ్యే అవకాశం అయితే ఉంది. వీళ్ళతో పాటు మరికొంతమంది వీఐపీ ప్రముఖులు వీళ్ళందరూ కూడా మంత్రులు, ఏపీకి చెందినట్టు మంత్రులు వీళ్ళందరూ కూడా ఆయనకు ఘన స్వాగతం పలికారు. టీటీడీ అధికారులు కూడా మహద్వారం వద్దకు వచ్చినటువంటి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికి అక్కడి నుంచి కూడా ఆయన ఆలయం లోపలికి తీసుకెళ్లి దర్శన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. సో మొత్తం మీద అంటే వీఐపీల దర్శనాలకు కంప్లీట్ అయ్యి సామాన్య భక్తులకి ఇవాళ దాదాపుగా 60 నుంచి 70 వేల మంది వరకు కూడా
ఇప్పటికే టోకెన్స్ మంజూరు చేయడం జరిగింది ఈ డిపో ద్వారా. వాళ్ళకందరికీ కూడా ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా దర్శనాలు కొనసాగుతాయి. అయితే ఈ నెల అంటే వచ్చే నెల 8వ తారీఖు వరకు కూడా వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు కాబట్టి భక్తులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు ఎల్లుండి వరకు మాత్రమే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అనేది టీటీడీ ఇప్పటికే కూడా ప్రకటించిన నేపథ్యంలో భక్తులకు సంబంధించి ఎక్కడా కూడా తోపులాట్లకి తొక్సులాట్లకి ఆస్కారం లేకుండా భక్తులు క్రమబద్ధీకరంగా సర్వదర్శనానికి సంబంధించి టోకన్లు తీసుకొని నేరుగా ఆలయం లోపలికి వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. వరలక్ష్మి. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ. అరుణ్ తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించారు. ఆ తర్వాత రాత్రి 1 గంటకు వైకుంఠ ద్వారాలు తెరిచారు. మొదట వీఐపీలకు దర్శనం కల్పించారు. ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పిస్తుంది. జనవరి 8న రాత్రి 12 గంటల వరకు 10 రోజుల పాటు ఈ దర్శనం కల్పిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు భారీగా తరలివచ్చారు. జనవరి 1 వరకు టోకెన్లున్న భక్తులనే దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఆధార్ కార్డుతో పాటు డిప్లో కేటాయించిన టోకెన్ ప్రింట్ కాపీని తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ సూచించింది. No.